మనిషి చనిపోయినాక ఏమవుతుంది? లైఫ్ డెత్‌తో ఎండ్ అయిపోతుందా? ఆ తర్వాత ఏమైనా ఉందా? ఆర్ ఎమ్మటే ఫ్రెష్‌గా వేరే లైఫ్ స్టార్ట్ అయిపోతుందా? నేను చూస్తున్న చాలామంది లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి ఆహ్, లైఫ్‌ని మిడిల్‌లోనే ఎండ్ చేసుకుంటూ ఉంటారు. సూసైడ్ చేసుకోవడం గానీ, సంథింగ్ గానీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆ డెత్‌తో పోతాయా? ఆర్ స్టిల్ అలాగే ఉంటాయా? సో, ఈరోజు ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి డీప్‌గా డిస్కస్ చేద్దాము. సో, వీడియో అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ వీడియోని 3-4 మినిట్స్‌లోనే కంప్లీట్ చేస్తాను. సో, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కెనడా కుర్రాళ్ళు. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్? మనిషి చనిపోయిన తర్వాత ఈ సోల్ ఏమవుతుంది? అదే ఈ ఆత్మ అంటారు కదా! సో, ఇవి ఏమవుతాయంటే మన మన చుట్టుపక్కల వాళ్ళు చెప్తూ ఉంటారు. మన పెద్దోళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఆత్మలు ఇవి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి. మన మధ్యలోనే ఉంటూ ఉంటాయి అని చెప్పేసి అంటారు. కొంతమంది ఏమో ఉంటారు వేరే లోకానికి వెళ్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే రీబర్త్ అనమాట. పునర్జన్మ పొందుతారు. లైక్ ఈ ఆత్మ వెళ్ళి వేరే బాడీలోకి ఇన్సర్ట్ అవ్వడం. లైక్ అగైన్ ఫ్రెష్ లైఫ్ మళ్ళీ బర్త్ జనరేట్ అవ్వటం. సో, ఈ పాస్ట్ లైఫ్ అంతా మర్చిపోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకా మనం ఈ మూవీస్‌లో చూస్తూ ఉంటాం. స్వర్గము, నరకము, ఈ యమధర్మరాజు అక్కడ ఇచ్చే పనిష్మెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ ఎగ్జాక్ట్‌గా ఇదే జరుగుతుందా అంటే ఎవరికీ తెలీదనమాట. కంప్లీట్‌గా తెలుసుకోవాలి అంటే అది మనకు కుదరని పని. బట్ మనం ఎంత ఆలోచించినా గూడా ఇది మనం ఆలోచించిన దానికంటే కంపల్సరీగా ఎక్కువే ఉంటుంది. చనిపోతే ప్రాబ్లమ్స్ పోతాయా? మనం చాలా అంటే చాలా కామన్‌గా వినేవాడు. చస్తే ప్రాబ్లమ్స్ పోతాయి అని అనుకుంటారు. చాలామంది మనం రెగ్యులర్‌గా వింటూ ఉంటాం ఈ డైలాగ్ కూడా. అట్లాగే కొంతమంది రియల్‌గా లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక మనం న్యూస్ ఛానెల్స్‌లో గానీ, లేదా మన చుట్టుపక్కల కూడా వింటూ ఉంటాం. ఈ ప్రాబ్లమ్స్‌ని, ఈ పెయిన్స్‌ని తీసుకోలేక చాలామంది వాళ్ళ లైఫ్‌ని మిడిల్‌లో ఎండ్ చేసేసుకుంటారు. సో, నిజంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అక్కడితో పోతుందా అంటే అది ట్రూత్ కాదనమాట. సో, ఈ మనసు ఏదైతే ఉందో, ఈ సోల్ అంటారు కదా! ఈ మనసు లైఫ్‌ని మొత్తం ట్రావెల్ చేస్తుంది. సో, నువ్వు మిడిల్‌లో ఎండ్ చేసినా గానీ ఓన్లీ నీ బాడీ మాత్రమే ఉండదు. బట్ నీ సోల్, నీ మనసు ఏదైతే ఉందో ఇది లైఫ్ మొత్తాన్ని లీడ్ చేస్తుందనమాట. ఇంకా అవి తీసుకోవాల్సిన లెసన్స్ చాలా ఉన్నాయి. ఆ లెసన్స్‌ని, ఈ లైఫ్‌ని కంప్లీట్ చేసే వెళ్తుంది. అంతేగాని నువ్వు ఎండ్ చేసింగానే నీ లైఫ్ ఎండ్ అయిపోదు. సూసైడ్ చేసిన మనుషులు పెయిన్ నుంచి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటారు. బట్ వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారా అంటే అది ట్రూత్ కాదనమాట. సో, నీకు ఏదైతే ఈ మనసు ఏదైతే ఉందో ఇది నీ ఫర్ ఎగ్జాంపుల్ కర్మ అనేది ఒకటి ఉంటది. ఈ లైఫ్‌లో కర్మని ఈ లైఫ్‌లో చూడాల్సిందే. సో, నువ్వు ఎలా చూస్తావు? ఇప్పుడు నీకు ఈ బాడీ లేదు అంతే. నీ సోల్ ఏదైతే ఉందో నీ లైఫ్ మొత్తం ట్రావెల్ చేస్తుంది. అది ఎండ్ అయ్యే వరకు అట్లానే ఉంటది. సో, ఈ లైఫ్‌లో మొత్తం ఏవైతే జరుగుతుందో ఇయన్నీ చూడాల్సిందే. మేబీ ఇంకా ఎక్కువ కష్టాలు చూడొచ్చేమో ఇట్లా కంటే కూడా. నువ్వు చనిపోయిన తర్వాత ఇంకా కష్టాలు ఎక్కువ రావచ్చేమో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నీకేదైనా ప్రాబ్లమ్ మీ చుట్టూ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ ప్రాబ్లమ్ మేబీ నువ్వు ఉంటే ఆపేవాడివేమో. బట్ నువ్వు లేవు. ఓన్లీ నీ సోలే ఉంది. నువ్వేమి చేయలేవు. సో, ఇలా ఉంటదనమాట. ఫైనల్లీ ఏంటి అంటే కర్మ అనేది ఉంటది. ఇది ఈ లైఫ్‌లో మొత్తం అనుభవించాల్సిందే. నువ్వు మిడిల్‌లో ఎండ్ చేస్తాను, నేను ఆపేస్తాను అంటే ఆగిపోదు. మొత్తం అనుభవించి తీరాల్సిందే. ఈ మనసు జర్నీ అనేది చాలా కాంప్లెక్స్ అండ్ డీప్‌గా ఉంటదనమాట. ఇది మేబీ మనకు అర్థం కాకపోవచ్చు. కానీ మనసు అనేది మాత్రం చావదనమాట. అది అది లైఫ్ లాంగ్ ఉండాల్సిందే. ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సిందే. ఆ తర్వాతే ఎండింగ్ ఉంటది లైఫ్‌కి. సో, అందరం లైఫ్‌ని కంప్లీట్‌గా లీడ్ చేద్దాం. ఏవైతే సిట్యుయేషన్స్ వస్తాయో అవన్నీ రాని, ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నీ రాని అన్నీ చూద్దాం. అంతేగాని ఇట్లా మిడిల్‌లో ఆపేయడం అంటే అది కరెక్ట్ కాదు. ఆ తర్వాత తెలిస్తే ప్రాబ్లమ్స్ అని ప్రాబ్లమ్ పెద్దదవుతుంది, చిన్నదవుతుందా అని చెప్పేసి. సో, మనం ఈ షార్ట్ కట్స్ ఎతుక్కుందాం అని చెప్పేసి లైఫ్‌ని ఎండ్ చేసుకోవడానికి ట్రై చేస్తే అక్కడ ఇంకా పెద్ద గోతుండొచ్చు. సో, అందుకే లైఫ్‌ని అందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్‌గా లీడ్ చేయండి. సో, మిడిల్‌లో ఆపేద్దాము, ఇట్లా ఇది చేద్దాం అని చెప్పేసి ఎవరు పెట్టుకోకండి. సో, ఇది నేను ఫైనల్‌గా చెప్పాలనుకున్నది అందరికీ. అండ్ మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీ ఒపీనియన్ ఏమైనా డిఫరెంట్‌గా ఉన్నా లైక్ సేమ్ ఒపీనియన్ అయినా కానీ కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇట్లు మీ కెనడా కుర్రాడు.